దేవుడు నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 94వ కీర్తన 19వ వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది అని భక్తుడు అంటున్నాడు. ఏమండి, అంతరంగమందు విచారములు హెచ్చగా. పైకి చూడ కొంతమంది మనుషులు నవ్వుతూ కనబడతా ఉంటారు, కానీ వారి హృదయంలో ఉన్న బాధ, వారి హృదయంలో ఉన్నటువంటి దుఃఖము ఎవరికి కూడా తెలియదు. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా అంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ. దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, హృదయ అంతరంగమును చూసే దేవుడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, హృదయ అంతరంగంలో ఉన్న బాధను ఎవ్వరు చూడరు. కానీ పైకి మనుషులు నవ్వుతూ కనబడగానే వారికి ఏం తక్కువ, వారికి అన్ని ఉన్నాయి, అందుకే వారంతా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి మనుషులు మాట్లాడుతూ ఉంటారు. కానీ నీ హృదయ అంతరంగము నెరిగినటువంటి నీ దేవుడు నీ స్థితిని బట్టి ఆయన నిన్ను ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు బిడ్డలారా, నిన్ను ధైర్యపరిచే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. అవును దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో నా హృదయంలో ఇంత వేదన పడుతున్నాను, నా హృదయంలో నేను ఇంత కృంగిపోతూ ఉన్నాను, నా హృదయంలో ఎంతగానో దుఃఖము నేను దాచుకొని మనుషుల ముందు నవ్వుకుంటూ నేను మాట్లాడుతూ ఉన్నాను, నా గురించి ఈ మనుషులు ఇలా మాట్లాడుకుంటున్నారు, నా దుఃఖము నా వేదన ఎవరికి తెలుసు అని చెప్పి నువ్వు బాధపడుతూ నన్ను ఆదరించేవారు ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు, నీ దేవుడు నీ హృదయ అంతరంగమును చూస్తూ ఉన్నాడు. నువ్వు హృదయపూర్వకంగా చేసేటటువంటి ప్రార్థన విజ్ఞాపనలను ఆయన చూస్తూ ఉన్నాడు. చూసిన నీ దేవుడే, ఒక తల్లి ఏ విధంగానైతే ఆదరిస్తుందో తన బిడ్డని, ఆ రీతిగా దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. ఇంత అద్భుతం అండి. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనములో, యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసేదరట. ఎంత అద్భుతం అండి. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మదినిచ్చింది. ఎంత నెమ్మదటండి దేవుని బిడ్డలారా. నీవు యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి స్థితిలో ఉన్నావు కాబట్టే దేవుడు, ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెను. ఎంత అద్భుతం అండి. నీ హృదయ అంతరంగమును చూచిన నీ దేవుడిని ఏర్పరచుకున్నాడు. రాజులది గ్రహించి నువ్వు వెళ్తున్నప్పుడు వారు కూర్చున్న చోట నుండి వారు లేచి నిలబడతారు, అధికారులు నీకు నమస్కారం చేసేదరట. ఎంత గొప్ప స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు, ఎంత గొప్ప ఆదరణ దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. 84వ కీర్తన 6వ వచనములో, వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. బాకా అనగా దుఃఖము, ఏడుపు, కష్టము. అలాంటి లోయలో నీ ప్రయాణం ఉన్నప్పుడు దానిని జలమలయముగా చేస్తాడట. ఇంత అద్భుతం అండి. దానిని తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఎటువంటి దీవెనలంటే దేవుని బిడ్డలారా, ఆయన యందు నీవు నమ్మిక ఉంచి ఉన్నావు కాబట్టి నీ అంతరంగంలో విచారములు హెచ్చుగా ఉన్నప్పటికీ దేవుని యొక్క గొప్ప ఆదరణ పొందుకున్న బిడ్డవి నీవు, దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డవి నీవు. దాన్ని రాజులు గ్రహించి లేచిన వారట, అధికారునికి నమస్కారం చేసేదరట. అటువంటి గొప్ప దీవెనలతో దేవుడు నిన్ను కప్పుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనము, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేని నిమిత్తమై నువ్వు విచారిస్తూ ఉన్నావో, బాధపడుతూ ఉన్నావో, ఖచ్చితంగా నీ కార్యములు దేవుడు సఫలం చేస్తాడు. అటువంటి గొప్ప దీవెనలు నీకు ఆయన కలగజేస్తాడు. అధికారులు నీకు నమస్కారము చేసేటటువంటి గొప్ప దీవెన ఆయన నీకు కలగజేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు 28వ అధ్యాయము 20వ వచనములో, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నువ్వు నమ్మినట్లయితే
ఇటువంటి గొప్ప దీవెనలు మీ పైన, మీ కుటుంబం పైన దేవుడు కుమ్మరించును గాక. ఆమేన్.